కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఈ రోజు మీ ప్రదర్శన ఎంతో బాగుంది. మీరిద్దరూ ఈ కవిభావాలను ఎంతో చక్కగా ప్రేక్షకులకు అందించారు. ఒరే, ఆ భావాలను మాచే పలికించిన నీకు మా కంగ్రాచులేషన్స్. ఆ భావాలను రచనలోనే కాదు, జీవితంలో కూడా చూపించిన వాడే నిజమైన రచయిత. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మురళి. థ్యాంక్ యూ. కవిత్వంలో ఉన్న నిజాయితీ కవి జీవితంలో లేనప్పుడు ఆ కవి కంటే దేశద్రోహి లేడు. నాకు ఆ దుస్థితి రాదని నా నమ్మకం పొట్టు తప్పినప్పుడు మీలాంటి వారు అదుపులోకి తెచ్చి కవిగా నన్ను బ్రతికించండి. అదే నేను కోరుకునేది. మురళి, నీ కవితల్లోని ఆదర్శం మాకు అవకాశం ఇవ్వదు. మురళి, ఈసారి ఇంతకంటే గొప్ప కవిత రాయాలి. చేస్తావు కదూ? తప్పకుండా. కంగ్రాచులేషన్స్ భారతి. ఎందుకు? ఏషియాటిక్ సెలెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ. అవును భారతి, ఎన్నో జిమ్నాస్టిక్స్ ఉండగా నువ్వు ఈ విలువజను ఎందుకు ప్రాక్టీస్ చేసావు? అర్జున్, జీవితం అంటే చేరవలసిన గమ్యానికి సాగించే నడకేగా. గమ్యానికి చేరడానికి ఏకాగ్రత, పట్టుదల కావాలి. ఈ రెంటిని పెంచే గుణం ఒక విలువిద్యలోనే ఉంది. అందుకే ఈ విద్య నేర్చుకున్నాను. నేను ఎంత చక్కటి పొరికి చెప్పావు భారతి. రియల్లీ యూఆర్ గ్రేట్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు ఎస్ఐ ట్రైనింగ్ రమ్మని పిలిపొచ్చింది. రియల్లీ కంగ్రాచులేషన్స్. మరి ఆలస్యంగా చెప్తావే. ఎప్పుడు వెళ్ళాలి? ఒకందుకు సంతోషంగా ఉంది, మరొకందుకు బాధగా ఉంది. ఎందుకు? ఎంతకాలం కలిసిమెలిసి ఉన్నవాళ్ళం విడిపోతున్నది. ఆ బాధ నాకుంటారు కానీ మీకెందుకు? రేపో మాపో పెళ్లి చేసుకుంటారు, సుఖంగా కలిసి ఉంటారు. అర్జున్, పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. వీలైతే తప్పకుండా వస్తాను. మురళి, మన కాలేజీ జీవితం ముగిసింది, అసలైన జీవితం ముందుంది. ఆ జీవితంలో ఏ అడ్డంకులు ఎదురైనా మనం మన ఆశయాల్ని మర్చిపోకూడదు. అవి నేను ఎప్పుడూ మర్చిపోను అర్జున్. అవునవును, నువ్వెందుకు మర్చిపోతావు? అవినీతిని చేల్చడానికి నీ చేతిలో బాణం ఉంది, ఆయన చేతిలో చట్టం ఉంది. మరి నాకేముంది? బాణాలు చట్టాల కంటే బలమైన విలువైన కలం ఉంది. నీ కలంతో నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు, ఏ సిద్ధాంతాల కట్టుబడి మనం ఎంతకాలం స్నేహం చేశామో ఆ సిద్ధాంతాన్ని మర్చిపోకుండా జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మురళి ఎక్కడున్నాడు? మీరు జరిగిందా? తమరు నవ్వేరా? నవ్వేటప్పుడు బండి ఆగ్గానే దిగి పొలాల్లో పరిగెత్తుకెళ్ళి అక్కడ నవ్వండి. టికెట్ టికెట్ టికెట్. మా పాపేనండి. పాపకి టికెట్ ఏది? 3 ఏళ్ళు వెళ్ళలేదండి. ఇంకా నయం 3 నెలలు అన్నదా? డబుల్ డే. నేను అడ్డం మా పాప 3 ఏళ్ళు వెళ్ళలేదు. టాటాయని నేను అంటున్నాను. ఏ దమ్ములు పెట్టుకున్నట్టున్నావయ్యా? అసలు ఆ పాపలు కన్నది నేనా నువ్వా? దాని వయసు నాకు తెలుసా, నీకు తెలుసా? కన్న వాళ్ళకే కాదు, ఆ ముద్ర ముఖం చూస్తే ఎవరైనా చెప్పగలరు. ఏం చెప్పలేరు. నాకు పెళ్ళైన 20 సంవత్సరాలు పుట్టింది కాబట్టి దాని ముఖం అలా ముద్రగా కనబడుతుంది. అసలు అదే కాదు, నా కడుపే ముద్రు, మా ఆయనే ముద్రు. అంతేగాని దానికి 3 ఏళ్ళు నిండలేదు. ఆ మాట ఇక్కడ ఎవరైనా చెప్పానండి. ఇక్కడ ఏ బుద్ధులు చెప్తారో చెప్పమని చూద్దాం. మా పాపకి 3 ఏళ్ళు నిండినాయని ఏమైనా నువ్వు చెప్తా? మరి నువ్వు చెప్తా? నేను చెప్తానమ్మా. సార్, ఆవిడకే నిండా 13 ఏళ్ళు లేవు. ఆ పాపకి 3 ఏళ్ళు లెక్క ఉంటాయి సార్. హాస్యం నేను చేస్తాను. టికెట్ మావు, పాపకి టికెట్ లేకుండా ఇంకెప్పుడు ప్రయాణం చేయకండి. చూడండి, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. భయం పుడితే కిటికీ తలుపులు వేసుకోండి. అవసరమైతే గొలుసు లాగండి. గొలుసు లాగండి, గొలుసు లాగండి. మరిచిపోవద్దు. గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి. గొలుసు లాగండి, గొలుసు లాగండి అంటాడు. ఇంతకీ ఏ గొలుసు? మెళ్ళో గొలుసా, ఈ గొలుసా? ఇదేమిటండి? నిద్రపోతున్న దొంగల ధోరణి కూడా మేల్కొలిపి గొలుసు లాగండి, గొలుసు లాగండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళకి సలహానా, మనకి హెచ్చరిక? బాబు,
నీ పేరు? మాటలు రావా? రావు, వాడు మోగవాడు. పాపం, ఇంత అందమైన బాబుకు మాటలు రాకుండా చేశాడా దేవుడు? పాపం ఆ భగవంతుడు కూడా తన దగ్గర స్టాకులో ఉన్న పిండితో ఇచ్చాడు. చెల్లెమ్మ, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఆ భగవంతుడు అనేవాడు కనిపిస్తే రైల్లో సీట్ లేకుండా చేసి హైదరాబాద్ దాకా నిలబెట్టాలని. బాధలో కూడా నవ్వడం అదృష్టం. నవ్వడం నవ్వించడం నా అదృష్టం కాదమ్మా, నా అవసరం. తమరు నవ్వితే రైలు యాక్సిడెంట్, తుమ్మితే తుఫాన్ ఎఫెక్ట్ వస్తున్నాయి. ఇంకా రాను ఏమేమి ఎఫెక్ట్లు వస్తాయో ఏమిటో. నేను మూర్ఛరోగిని. నాకు మూర్ఛ వచ్చినప్పుడు దైవం వారు ఎవరైనా ఈ కింద చేసుకుని చేర్చగలను. నా పసివాణ్ణి అతన్ని తీసుకొని సికింద్రాబాద్ లోని ఆ అడ్రస్ తీసుకువెళ్ళాను. ఆడదారి పోయింది. ఆపదలో నా తమ్ముడిని రక్షించావమ్మా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆడపడుచులా నా ఇంట్లో అడుగు పెట్టు. మొహం కడుకొని రా, పొట్టు పెట్టించుకుని వెళ్ళవు గాని అనిపింది ఆ ఇంటి ముత్తైదువా. నమ్మి నట్టింట్లో అడుగు పెట్టాను. అప్పుడు అర్థమైంది అదొక వ్యభిచార గృహమని. నేను అన్నలా భావించిన మూర్ఛరోగ ఒక బ్రోని, అతనికి అక్కలా నటించిన రాక్షసి ఆ మురికి కోపానికి యజమానురాలని. నేను భయంతో అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాను. కానీ అక్కడున్న రౌడీలు నన్ను నిర్బంధించి ఆ రాత్రి నన్ను నలుగురు దుర్మార్గులకు అప్పగించారు. నా జీవితం నాశనించి నా కాపురం నిలబెట్టమని కాళా వేళ పడ్డాను. కళ్ళు రక్షించిందేలా ఏడ్చాను. కామం తప్ప కరుణ తెలియని ఆ మృగాలు నా శీలాన్ని హరించి నా జీవితాన్ని ఇంకేం చెప్పదు. అందుకే ఎవరూ భరించలేని నా కథను ముగించుకోవాలని ప్రయత్నించాను. నన్నెందుకు రక్షించావు అర్జున్? నో భారతి, చావొక్కటే ప్రతికథకు ముగింపు కాదు. నీ భర్త హృదయం కలవాడు, నిన్ను తప్పక స్వీకరిస్తాడు. సారీ అర్జున్, ఇంత జరిగాక ఆమెను పునీతం చేసి భారీగా స్వీకరించడానికి నేను మహర్షిని కాను, మహాత్ముని అంతకంటే కాదు. మురళి, మా కలయిక కోసం నువ్వు చేస్తున్న ఈ కృషికి నా ధన్యవాదాలు. కానీ నువ్వు కోరినట్లు ఈమెను భారీగా స్వీకరించాననుకో, ఒక చెడిపోయిన ఆడదాని భర్తని ఈ లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. ఆ నరకాన్ని భరిస్తూ ప్రాణం లేని తానులా బ్రతకలేను. కానీ మనసున్న మనిషిగా బ్రతకగలవు. సామాజిక స్పృహతో మనసు పెట్టి మరొక్కసారి ఆలోచించు మురళి. మనస్సు, చైతన్యం, సంస్కరణ, సామాజిక స్పృహ, మానవతా దృష్టి వగైరా వగైరా పదాలన్నీ ఎవరికి అర్థం కాని, అవసరం లేని పడికట్టురాడు బ్రదర్. ఆ రాళ్లతో ఇతరులను కొట్టొచ్చు కానీ మనల్ని మనం కొట్టుకోలేం. మరి నువ్వు ఇన్నాళ్ళు చెప్పిన ఆశయాలు, అభ్యుదయ కవిత్వాలు ఆచరణ యోగ్యం కానీ అందమైన అబద్ధాలు. కవిత్వం వేరు, జీవితం వేరు. మరెందుకు రాసినట్టు? పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఆ రెంటితో సంపాదించే డబ్బు కోసం. అభ్యుదయం కబుర్లకే గాని కూడబెట్టదు, బ్రతికించదు. స్టాప్ ఇట్. కవిత్వం అంటే కదిలేది, కదిలించేదిరా. నిద్రపోతున్న మానవ శక్తులను మేల్కొల్పేది. నీలాంటి మనస్సొచ్చిన వాళ్లకు చికిత్స చేసే ఒక ఔషధం రా. మరి మనం తెచ్చిన వాళ్ళతో మాటలు దానికి దయచేసి వెళ్ళిపోండి. వెళ్తా, కానీ నిన్ను మాత్రం కోర్టుకు లాగుతాను. భారతిని భారీగా ఎలా అంగీకరించవో చూస్తాను. ఆమె పతితని ఏ సాక్ష్యంతో వేస్తావో నేను చూస్తాను. ఆ సాక్ష్యం నేను చెప్తాను అర్జున్. భారతి, అర్జున్, చెప్తే తప్ప తెలియని ఆడదాని రహస్యాన్ని భర్త ఎదుట చెప్పడం పవిత్ర భారతదేశంలో భార్యల బాధ్యత కదు మురళి. అందుకే చెప్తున్నాను, నా శరీరం చెడిపోయింది, కానీ నీ మనసు, మెదడు కుళ్ళిపోయింది. అందుకే నువ్వు మనిషిని తప్ప మనసును చూడలేకపోతున్నావు. కానీ నేను మనసును తప్ప మనిషిని చూడలేకపోతున్నాను. తన కవితా శక్తితో యువతర నరాన్ని సారింపచేసిన విప్లవమూర్తి నా మురళిని చూడలేకపోతున్నాను. పతితుల్లో, భ్రష్టుల్లో తన కలంతో పలకరించి ఓదార్చి కర్తవ్యానికి నడుం కట్టిన స్ఫూర్తిని చూడలేకపోతున్నాను. భాష, భావం, చైతన్యం, ఉద్రేకం, ఉడుకు, ఉత్సాహం, మనసుతో సహా అన్ని చర్చి చీవు పట్టిన కుష్ఠరోగి వినుము. భారతి, షట్ అప్. కాల్ మీ యాజ్ ఎ భారతి గారు. నీలాంటి భర్త కోసం కోటికిక్కో, కోటి దేవుళ్లకు ముక్కో. భారీగా బతకడం కంటే ఏ బండరాయిగానే ఉండిపోవడం మంచిది. కవిత్వం వేరు, జీవితం వేరని ఎప్పుడైతే అన్నావో అప్పుడే నా మొగుడు చచ్చిపోయాడు. ఇంకెందుకీ తాళి? భారతి, ఇప్పుడు నేను చాలా పవిత్రంగా ఉన్నాను. నాకు స్వేచ్ఛ లభించింది. వస్తాను. ఎక్కడికి? పెళ్లికి విడాకులు ఉండొచ్చేమో కానీ స్నేహానికి విడాకులు ఉండవు. పద. ఇదా నువ్వు చదివిన చదువుకు దొరికిన ఉద్యోగం? నా చదువు నాకు ఇచ్చిన అర్హత ఇది. మరి మీ అమ్మతో అలా అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్పి ఆమెను చంపుకోలేక. ఇన్నాళ్ళు ఎందుకు చదువుకోలేదా అని బాధపడ్డాను. నిన్ను చూశాక చదువుకున్నందుకు సంబరపడుతున్నాను. కస్తూరి, నేను ఈ పని చేస్తున్నట్టు అమ్మకు తెలియనివ్వకూడదు. ఏ?
ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించింది. ఈ స్థితిలో నన్ను చూస్తే ఆమె బ్రతకదు. నా చదువు ఆమెకు అన్నం పెట్టలేకపోయినా కనీసం నా కష్టంతోనైనా ఆమెకు తృప్తిగా 4 మెతుకులు పెట్టిన ఒక స్టోరీ. వస్తాను. చిట్టి పొట్టి పాపల్లా